అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ కార్తీక మాసంలో అందరూ పరమేశ్వరుని అంటే శివుడిని చాలా భక్తిపూర్వకంగా ఈ 4 వారాలు పూజ చేస్తూ ఉంటారు. అటువంటి ఈ కార్తీక మాసంలో చాలా విలువైనటువంటి మన సందేశం అటు ప్రభుత్వాలకి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక చిన్న దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పమని. ఇదివరకు మన ఎపిసోడ్స్లో కూడా మనము కర్నూలు నుంచి నంద్యాల వెళ్తుంటే ఆ నల్లమల అడవులు, దాంట్లోంచి ఆ పొదిలి దర్శికి ఆ ట్రైన్లో వెళ్తుంటే ఆ అనుభూతి, ఆ సింగర్ పిల్లర్ ఇదే దాని గురించి మాట్లాడుకున్నాం. అక్కడ దగ్గరలోనే ఉండి నంద్యాలకి దగ్గరే అని అనుకోవచ్చు మనము. దీన్ని నల్లమల అడవులు అనుకున్నాం, దాన్ని ఎర్రమల అడవులు అని అంటారు. సో ఈ అడవిలో మనకి ఏంటంటే ఒక చాలా పవిత్రమైనటువంటి అంటే 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి బుక్కరాయలు నిర్మించినటువంటి ముక్కంటి దేవాలయం. ఈ దేవాలయం అసలు చూడ్డానికంటే అది వైష్ణవ సంప్రదాయంలో మలిచినటువంటి 5 అంతస్తుల గోపురము, తర్వాత మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో చాలామంది చోళరాజులు, విజయనగర రాజులు అందరూ దీనిని చాలా చక్కగా ఇది చేశారు. అటువంటి దేవాలయం మనకి కనుమరుగైపోయిందా అనేటువంటి చిన్న సంశయం వస్తుంది. ఎందుకంటే అది అడవుల మధ్యలో రమణీయంగా చాలా చక్కగా ఉంటుంది, మంచి శిల్పకళ ఉంది. అందులో ఉమామహేశ్వరులు ఇద్దరును ఒకే దీని మీద ఉండేటువంటి ఆలయం. బట్ అక్కడికి వెళితే అంటే సామాన్య మానవులు కానీ మిగిలిన వాళ్ళు కానీ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ కలిగించకపోవడం వలన అవి కనుమరుగైపోతాయా అనేటువంటి చిన్న సంశయం నా మదిలో ఉదయించింది. సో మరి మనకి నంద్యాలలోనే ఉన్నట్టే అక్కడ మనము స్నానం చేసేటటువంటి అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మరి అటువంటి మంచి అనుభూతి కలిగి అంటే ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని కలిగించేటటువంటి ఆ ప్రదేశాన్ని మరింత రమ్యంగా ఉంచడానికి ఈ టూరిజం అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి చెప్తే అది భక్తుల మనోభావాలకి రంజింపజేసేదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయం దీని మీద, ఈ ముక్కంటి దేవాలయం మీద చెప్పండి. యాగంటి పుణ్యక్షేత్రం మనం మాట్లాడుతూ ఉన్నది కర్నూలుకు దగ్గరలో ఉన్నది. ఐ థింక్ పాణ్యమో ఏదో అక్కడ దాని నుంచి దగ్గరగా వెళ్తే వస్తుంది. వర్త్ ఏ విజిట్. ఒకే మాటలో చెప్పాలంటే చాలా చాలా గొప్ప క్షేత్రం. అన్ని రకాల పెద్ద కొండల మధ్యలో గుహలో ఉన్నట్టు ఉంటుంది. మీరు అనుభూతే స్పెషల్గా ఉంటుంది. రెండోది యాగంటి నంది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. అదొక ఇంపార్టెంట్ దానికి సంబంధించినటువంటి స్పెషాలిటీ. మూడోది మీరు చెప్పినట్టు అక్కడ కోనేరు ఎప్పుడూ నీళ్లు బారుతూనే ఉంటాయి, స్నానాలు చేస్తూ ఉంటారు. మూడోది నేను అక్కడ స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసింది స్థానికమైన ముస్లింలు కూడా వచ్చి పూజ చేస్తారు. చాలామంది బుర్కాలో ఉన్న స్త్రీలను చూచి అక్కడ దేనికి వచ్చినటువంటిది. బట్ మాటలు చెప్పిన దానికి చేతలు దానిని అనుగుణంగా ఉండటం లేదు. ప్రభుత్వాలు ఏవైనా, అంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని నీవేవో చెప్తూ ఉంటారు. కనీస మినిమం వసతులైతే లేవు. ఆ యాగంటి క్షేత్రంలో ఒక డీసెంట్ హోటల్ లేదు, డీసెంట్ గెస్ట్ హౌస్ లేదు, ఎండోమెంట్స్ది లేదు, టూరిజంది లేదు.
సో మేము యాక్చువల్లీ గంటి కోట చూసుకొని బయలుదేరాం. దట్స్ ఆల్సో అక్కడ టూరిజం ఫెసిలిటీ ఉన్నది. దోవలో యాగంటి చూసుకొని అవుకు రావాలి. అవుక అది పేరేదో ఉంది అక్కడ. ఈ పురాతనమైనటువంటి రాక్స్ ఉంటాయి, మిలీనియం ఓల్డ్ రాక్స్, వెంటనే గుర్తుకు రావట్లేదు. కర్నూలుకు దగ్గర, కర్నూలుకి అవుకు కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, వస్తాను. అక్కడ కూడా టూరిజం వాళ్ళ ఫెసిలిటీ ఉంది, టూరిజం కార్పొరేషన్ వాళ్ళ ఫెసిలిటీ. మధ్యలో యాగంటికి వచ్చిన తర్వాత ఇంకంతే, ఐ మీన్ టిల్ యూ రీచ్ దేర్ ఒక 14 కిలోమీటర్ల దూరంలో బనగాపల్లి ఉంది. ఇంకా పోయి లేవు. బనగానపల్లికి దగ్గర. నేను చెప్పేది ప్రభుత్వం చేయాల్సిన మినిమం దాంట్లో అక్కడ ఒక డీసెంట్ అకామిడేషన్ పెట్టి అప్పుడు అడ్వర్టైజ్ చేయాలి. దెన్ తప్పకుండా ఇటువంటివి చాలా చాలా, ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఆ యాగంటి ఆ పర్వతము ఆ టెంపుల్ ఫోటోలు తీసి పెడితే మా 79 బ్యాచ్ గ్రూప్లో అయ్యేసి ప్రతివాడు ఇది ఎక్కడ ఇంత బ్యూటిఫుల్గా ఉందేమో అని అడిగారు. సో అంత బ్రహ్మాండమైన క్షేత్రం, కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతాం. రెండోది, టూరిజం ఎప్పుడు ఆ ఒక్క ఫెసిలిటీనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడకూడదు. రోడ్స్ ఇప్పుడు మళ్ళీ ఆ గంటి కోట నుంచి యాగంటికి వచ్చే రోడ్డు అర్థాన్నంగా ఉంది. దాంట్లోనే నీకు సహం ఇదైపోతుంది. రోడ్లు సరిగ్గా ఉండాలి, సరైన అకామిడేషన్ ఉండాలి, సరైన పద్ధతులు ఉండాలి, అప్పుడే నీకు డెవలప్ అవుతాయి. ఇదొక మేజర్ ఇష్యూ. అదే నువ్వు చూస్తూ ఉంటావు, ఏదో బార్వా బీచ్ అంటారు, బ్రహ్మాండమైన ఇది ఇస్తాం, టూరిజం వాళ్ళది ఉంది. జస్ట్ ఆ బీచ్లోకి పో, మొత్తం బీచ్ అంతా నైట్ సాయిల్, నడవటానికి కూడా నీకు అసహ్యం వేస్తుంది. ఆ మినిమం సివిక్ సెన్స్ నువ్వు పాటించకుండా నువ్వు టూరిజంని ఎంత అడ్వర్టైజ్ చేసినా కానీ లాభం లేదు. రెండోది, టూరిజం అంటే ఓన్లీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే అనేటటువంటి మైండ్ సెట్ నుంచి గవర్నమెంట్ బయటపడాలి. ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రైవేట్ అంటే మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ అనగానే ఏమైపోతుంది, మనకు సంబంధించిన వాళ్ళు మన వాళ్ళకి ఇచ్చుకోవటం, మొత్తం భ్రష్టు పట్టించేస్తారు. అట్లా కాకుండా మేజర్ చైన్స్, ఐటీసీ చైను లేకపోతే టాటా చైను, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏరియాలన్నీ ఉన్నాయి, వీటికి ఒక సర్క్యూట్ చేయండి, వీటిలో మీరు వీ విల్ గివ్ యూ ల్యాండ్, డెవలప్ డీసెంట్ అకామిడేషన్ అని అంటే కానీ ఇది డెవలప్ అయ్యి బాగా వచ్చేటటువంటి అవకాశం లేదు. టెంపుల్ టూరిజం అయినా ఇదైనా కానీ ఏదైనా లోకల్స్ పోతూ ఉంటారు, అది వేరే విషయం. బట్ నువ్వు కాస్త వైడర్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ రావాలనుకుంటే. రెండోది, ఇప్పుడు చూడు, మొత్తం నాగార్జున సాగర్ ఫుల్ ఉన్నది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం దాకా బోటు మీద వెళ్ళొచ్చు. అది ఒక పెద్ద, అది కూడా చాలా గొప్ప అనుభూతి, బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏముంది, ఓన్లీ టూరిజం కార్పొరేషన్ బోట్స్లోనే పోవాలి. దాన్ని నువ్వు చేయొచ్చు. అండ్ అగైన్ సేఫ్టీ స్టాండర్డ్స్ సరిగ్గా పెట్టాలి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు దాన్ని నువ్వు కనుక సేఫ్టీ స్టాండర్డ్స్ సరైనటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేయకుండా ఓపెన్ అప్ చేసామనుకో, మన కృష్ణా బ్యారేజ్ దగ్గర ఒకడో బోటు మునిగిపోయి జనాలు చనిపోయినారు కదా, అటువంటివే రిపీట్ అవుతాయి. సో ఈ స్టాండర్డ్స్ పెట్టి, రెగ్యులేషన్ సరిగ్గా పెట్టి, మంచి పెద్ద పెద్ద వీటిని తీసుకొచ్చి చేస్తే మాత్రం బ్రహ్మాండమైన అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. ఇది అన్ఫార్చునేట్. అండ్ దెన్ మినిమం సివిక్ సెన్స్ను పాటించకపోవటం. ఇప్పుడు అంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, కొన్ని ఏరియాస్ను కొంత ఐటీసీ వాడికి, టాటా వాడికి ఇవ్వచ్చు, ఇచ్చి ఆ స్ట్రెచ్ వరకు దీనిని ఎంక్లోజ్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు. లోకల్ పీపుల్తో డిస్కషన్ పెట్టి వాళ్లకు డిసడ్వాంటేజ్ లేని స్ట్రెచెస్ని చూసుకొని ఇచ్చి, లోకల్స్ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయరు. సో అటువంటి ఇమాజినేటివ్ అప్రోచ్ లేదు, అందుకనే ఇవి సరిగ్గా టేక్ ఆఫ్ చేయటం లేదు. సో ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. మేబీ ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు టూరిజం మినిస్టర్గా ఉన్నాడు, ఈ ఇష్యూస్ని అడ్రస్ చేస్తాడని ఆశిస్తే ఇవన్నీ చేస్తే మాత్రం తప్పకుండా ఆంధ్రాలో మంచి టూరిజం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీరు చెప్పినట్టు, బికాస్ టూరిజం ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ. అండ్ గవర్నమెంట్ కూడాను
చాలా మనీ వస్తుంది, ప్రజలు కూడా తెలుస్తారు. మోర్ అండ్ మోర్ పీపుల్. ఇప్పుడు కేరళ ఈజ్ ఎ డెస్టినేషన్ ఫర్ టూరిజం. హౌ దే హ్యావ్ డెవలప్డ్, అట్లీస్ట్ దాన్ని ఎమ్యులేట్ చేసుకుంటే మనము డెఫినెట్గా మనకు ఉండేటువంటి ఈ ప్రాచీనమైనటువంటి టెంపుల్స్ లింకప్ చేసుకుని చాలా ఇది చేసుకుంటే బాగుంటుంది. అండ్ అక్కడ ఇంకోటి, కేరళలో ఆ మొత్తం టూరిజం డెవలప్ చేసిన ఆఫీసరు 10 ఏళ్ళు అదే పోస్ట్లో ఉన్నాడు. 10 years. మనకి ఇక్కడ 6 నెలలకు కొత్తడో మారుస్తూ ఉంటాం వాళ్ళని. అది అన్ఫార్చునేట్. అది చూద్దాం మరి. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉన్న మన తెలుగు ఆఫీసర్ని తణుకు సంబంధించిన ఆయన తీసుకొని పెట్టుకున్నారు. లెట్స్ హోప్ సంథింగ్ విల్ బి బాగా చేశారని చెప్పేసి ఆ మార్పు అనేది తీసుకురావాలి. తీసుకొస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి టూరిజం వైపు మంచి బాట వేస్తుందని అనుకున్నాం. అవుతుంది. మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వాళ్ళ కాసేపు ఇది అది చూద్దాం మరి. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉన్న మన తెలుగు ఆఫీసర్ని తణుకు సంబంధించిన ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. చాలా బాగా చేశారని చెప్పేసి ఆ మార్పు అనేది తీసుకురావాలి. తీసుకొస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి టూరిజం వైపు మంచి బాట వేస్తుందని అనుకుందాం. మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. నమస్కారం.